అమ్మా చెప్పు నాని. గోల్డ్లో పైసలు ఇన్వెస్ట్ చేస్తే అది ఎలా ఉంటుంది ప్రాఫిట్? అంటే మొత్తం గోల్డ్లోనేనా లేకపోతే కొంచెం గోల్డ్లోనా? మొత్తం మొత్తం గోల్డ్లో చేస్తే అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది నాని. ఎందుకమ్మా? నీకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్పినా, ఇన్వెస్ట్మెంట్ అంటే మనము వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి చేస్తాం ఇన్వెస్ట్మెంట్ని. కానీ గోల్డ్ అనేది ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయదు మనకి. ఎందుకు అని అంటే గోల్డ్ ఎప్పుడు కూడా ఒక సెక్యూరిటీ లాగా పనిచేస్తుంది మార్కెట్స్ పడ్డప్పుడు. గోల్డ్ ఒక వెరీ వాల్యుబుల్ మెటల్ అనుకుంటున్నాను. గోల్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ మెటల్ నువ్వు అనుకున్నట్టు. కానీ గోల్డ్ అనేది ఎప్పుడన్నా మార్కెట్స్ మనకి పడతాయి కదా, మార్కెట్స్ డౌన్లో వెళ్ళినప్పుడు మన డబ్బుల్ని తీసుకెళ్ళి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అదొక పార్కింగ్ స్లాట్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. సో ఎప్పుడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది వెల్త్ క్రియేట్ చేయడానికి. వెల్త్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మనం డబ్బుల్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో, లేకపోతే బిజినెసెస్లో పెట్టినప్పుడు అట్లాంటి వాటిల్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. సో మనకు మార్కెట్లో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వాటిల్లోంచి మనం కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకొని దాంట్లో గోల్డ్ని కూడా యాడ్ చేయాలి. అప్పుడు మన పోర్ట్ఫోలియో ప్రాపర్గా బిల్డ్ అయ్యి మనకు మంచి వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ గోల్డ్ మన పోర్ట్ఫోలియోలో ఉండడం వల్ల మనకి మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది పోర్ట్ఫోలియోకి. ఓకేనా? సో అందుకే వెల్త్ క్రియేట్ చేయడానికి ఏమి ఇంపార్టెంట్? మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఇంపార్టెంట్. ఓకే, గోల్డ్ విల్ యాక్ట్ ఓన్లీ హ్యాజ్ అ సెక్యూరిటీ. ఇంకో క్వశ్చన్, అది ఇట్లా చేస్తే మనకు బెనిఫిట్ ఎట్లా? మనకు బెనిఫిట్ ఎట్లా అంటే ఇప్పుడు బిజినెసెస్ గ్రోత్ అయినప్పుడు, స్టాక్స్ గ్రో అయినప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ గ్రో అయినప్పుడు మనకు రిటర్న్స్ జనరేట్ అవుతాయి. అండ్ వీటిల్లో ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ పైన మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఒకటే గోల్డ్లో పెడితే మన గ్రోత్ ఇన్ఫ్లేషన్తో మ్యాచ్ అవ్వదు.